నమస్తే అందరికీ. ఈరోజు మన సమాజం యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు మరియు అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం అటువంటి ఈ యొక్క డైరెక్ట్ సేలింగ్ పద్ధతి ద్వారా గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ఈవీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకు చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు. మరి ఈ విషయం గురించి ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారము అందించాలనే ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి సమాచారాన్ని 10 మందితో షేర్ చేసుకోవడం ద్వారా కొంతమంది అయినా వాళ్ళ జీవితాల్లో కొంత అసంతృప్తి తొలగిపోయి ఒక మంచి భవిష్యత్తుకు నాంది పలుకుతారనే ఒక చిన్న ఆశ నన్ను ఈ వీడియో చేయడానికి కారణమైంది. మిత్రులారా, ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నతమైన చదువులు చదువుకొని ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు. చదివిన వారందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా అడపదడప గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఆ నోటిఫికేషన్లు కొంతమంది మాత్రమే వస్తున్నాయి. చాలామంది ఉద్యోగ అన్వేషణలో మరి ఎన్నో రకాల ఎగ్జామ్స్కు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వారి విలువైన సమయాన్ని మరి ఈ పోటీ పరీక్షలు ప్రిపేర్ కావడానికి పూర్తి సమయం వెచ్చిస్తున్నారు. అమూల్యమైన తమ సమయాన్ని చదివి చివరకు నిరాశ నిస్పృహల మధ్య చాలామంది కుంగిపోతున్నారు. తల్లిదండ్రులకు భారంగా అయిపోతున్నారు. మరి పెళ్ళిళ్ళు లేక చాలామంది మరి ఉపాధి లేక బతికేటువంటి అవకాశాలు లేక ఏం చేయాలో తోచక దిక్కుతోచిన పరిస్థితులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వీడియో ఒక ఆశాదీపంలాగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. సరే, ఎవరిట్లా అనుకున్నా మనకు కావాల్సింది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి బతకడానికి డబ్బు కావాలి. సుఖ సంతోషాలు జీవించాలంటే డబ్బు కావాలి. మరి లీగల్గా సంపాదించుకున్నటువంటి అవకాశం ప్రభుత్వ అనుమతి పొందినటువంటి గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి సంస్థల ద్వారా మనకున్నటువంటి సమయాన్ని వినియోగించుకొని మనకున్నటువంటి సమయాన్ని 10 మందికి తెలియజేయడం ద్వారా మన ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఇందులో ఉంది. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మీ కలలు, మీ యొక్క ఆశలు, మీరు మీ భవిష్యత్తును ఉన్నతమైనటువంటి ఆశల వైపు నడిపించాలనుకుంటే, మంచి భవిష్యత్తు వైపు నడిపించాలనుకుంటే ఈరోజే నిర్ణయం తీసుకోండి. నేను చెప్పే ఈ వీడియో శ్రద్ధగా విని మీరు ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి. మరి మేము చెప్పిన విషయాన్ని పాటించి జీవితంలో డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటారా? మరి దీన్ని వేస్ట్ ప్రసంగంలాగా భావించి కొట్టిపారేసి మీ దారిని మీరు వెళ్ళిపోతారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇక్కడ నేను మాత్రం చేస్తున్న ఈ వీడియో ఒక 10,000 మందికి చేరిన ఒక 100 మంది వారి భవిష్యత్తు మారిన నా వీడియో సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి నేను చేసినందుకు కొంతమంది అయినా బాగుపడితే అదే నాకు సంతృప్తి ఇవ్వాలని భావిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ సంస్థ ద్వారా మనం ఏం చేయాలనేది ఇక్కడ నేను చెప్తున్నాను. ఈ సంస్థలో మనం ఇన్కమ్ సంపాదించాలనుకున్న వ్యక్తి 3,000 రూపాయలతోటి, కేవలం 3,000 రూపాయలతోటి ఒక బండి, ఎలక్ట్రికల్ వెహికల్, ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ఈవీ మోటార్స్లో 2 మోడల్స్ ఉంటాయి. రాయల్, వేగా అనే 2 మోడల్స్ ఉంటాయి. మరి 1,06,000 నుండి 1,16,000 వరకు వెహికల్ ధర ఉంటుంది. మరి వెహికల్ అనేది బుక్ చేసడానికి మన దగ్గర 3,000 రూపాయలు ఉంటే సరిపోతుంది. మనము 1,05,000 ఒకసారి చెల్లించిన అవసరం లేదు. మనము కిస్తీల రూపంలో ప్రతి నెల చెల్లించి ఈ యొక్క వెహికల్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా వెహికల్ కావాలనుకునే వాళ్ళు అండ్ వెంటనే కావాలనుకునే వాళ్ళు మాత్రం ఒక 50% అమౌంట్ మన సంస్థకు పే చేసినట్లయితే వాళ్ళు వెంటనే మనకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఇంట్రెస్ట్ అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. మరియు
ఎలాంటి సివిల్ కూడా కంపెనీ అడగదు, కేవలం మన డాక్యుమెంట్ సమర్పించి తీసుకోవచ్చు. మరి మూడవ అంశం ఏంటంటే, మనము ప్రతి నెల కిస్తీల రూపంలో 3,000 రూపాయలు చెల్లించుకుంటూ పోతే ఒక 40% అమౌంట్ జమ అయినాక కంపెనీ దగ్గర మనము వెహికల్ తీసుకునే అవకాశం కల్పిస్తున్నది. మరి ఈ అవకాశంతో పాటు మరొక అవకాశం కూడా కల్పించింది. అది ఏ విధంగా అంటే, మనము బిజినెస్ చేస్తూ మన బిజినెస్లో ఒక 6గురిని ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు, 6గురి చేత బుకింగ్ చేయించినప్పుడు, వాళ్ళు ప్రతి నెల 3 నెలలు కిస్తీలు చెల్లించినట్లయితే మనము 4వ నెల మనము వెహికల్ తీసుకునే అవకాశం కలదు. మరి ఈ రకంగా కూడా మనము ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ పొందడం జరుగుతుంది. మరి ప్రతి నెల కిస్తీ కట్టిన వారికి కంపెనీ 35 నెలలు డ్రా తీస్తుంది. ఆ డ్రాలో ఎవరికన్నా బైక్ అంటే మన ఈవీ మోటార్ వెళ్ళినట్లయితే, ఎలక్ట్రికల్ స్కూటీ వెళ్ళినట్లయితే మనకు ఉచితంగానే ఇస్తారు. మనం డబ్బులు కట్టనవసరం లేదు. ఎవరికి వెళ్ళినా బండి ఫ్రీగానే ఇస్తారు, డబ్బులు చెల్లించనవసరం లేదు. మనం మళ్ళీ బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఈ రకంగా ఇన్ని అవకాశాల మధ్య మనం బండిని తీసుకునే అవకాశం కంపెనీ కల్పిస్తూ మళ్ళీ మనకు మన బతుకు తెరువు కూడా ఇందులోనే చూపించింది. బండితో పాటు జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. మరి ఈ బండి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మార్కెట్లో ఒక లీటర్ ధర 110 నుంచి 120 వరకు ఉన్నది. ఇది కాస్త ఇంకో ధరలకు పెరగవచ్చు, ఇంకా పెట్రోల్ దొరకలేని పరిస్థితి కూడా రావచ్చు, చెప్పలేము. కానీ ఇక్కడ మనకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అనేది లిథియం బ్యాటరీతో తయారవుతుంది. ఇది దాదాపు మనకు 120 కిలోమీటర్లు మనం 4 గంటలు ఛార్జింగ్ పెట్టినట్లయితే 120 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. మరి బ్యాటరీ కూడా మంచి వ్యారంటీతో ఉన్నది. 3+3 సంవత్సరాలు 6 సంవత్సరాల వ్యారంటీతో ఉన్నది. మధ్యలో ఇలాంటి చిన్న చిన్న రిపేర్లను కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నేను మార్కెట్లో వెళ్ళినప్పుడు బయట ఎన్నో రకాల ఈవీ మోటార్స్ దొరుకుతున్నాయని, ఎలక్ట్రికల్ వెహికల్ దొరుకుతున్నాయని, దీనిలో దాని ప్రత్యేకత ఏందని అంటున్నారు. కానీ మన కంపెనీ చాలా బ్రాండెడ్గా మంచి నాణ్యతతో కూడినటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేసింది. మరి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మీరు గ్యారంటీ కావాలనుకుంటే, ఎక్కువ కాలం బండి మంచి నాణ్యత ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన గ్రీన్ ఇండియా మార్కెటింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ మాత్రమే తీసుకోండి. తక్కువ ధరకు వస్తుందని మోసపోవద్దు. 1,03 బాండ్లు ఇస్తున్నారని చెప్పి చాలామంది భ్రమలో పడి మరి గ్యారంటీ లేని వెహికల్స్ తీసుకొని అన్ని గంతే అన్నటువంటి మరి మంచి కంపెనీలు కూడా నిందించవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దొంగను లంగను ఒకే కాటిని కట్టేయడం మంచి పని కాదు. ఇదివరకు ఎవరో ఏదో మోసం చేశారని, అన్ని కంపెనీలు అంతేనని మాత్రం ఎవరు కూడా అపోహలు పెట్టుకొని మీ ఆలోచనను వక్రమార్గంలో పట్టించవద్దని నేను మీ అందరినీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ మనకు కంపెనీ 120 కిలోమీటర్లు ఇచ్చేటువంటి వెహికల్ తయారు చేసింది. 1,05,000, 1,16,000 2 రకాల మోడల్స్ ఉన్నాయి. రాయల్ వేగాని. మరి మనకు ఒక రోజుకు అంటే మన బండ్లు 50 కంటే ఎక్కువ ఇవ్వవు, 50-60 కంటే ఎక్కువ ఇవ్వవు. 2 లీటర్ల పెట్రోల్ పొదుపు చేసిన నెలకు దరిదాపు ఒక 7,000 రూపాయలు మనము సంపాదించుకున్నట్లయితే మనము 120 కిలోమీటర్ తిరిగి అంతవరకు కూడా మన బైక్ పనిచేస్తుంది. అంటే ఒక 2 లీటర్ల పెట్రోల్ ఒడిసి అంత మనం ఎంత తిరుగుతామో దీన్ని అంత తిరగవచ్చు. ఆ రకంగా తిరగడం వల్ల మనకు దరిదాపు రోజుకు 200-250 రూపాయలు మిగిలినట్టే. మరి ఈ రకంగా మనం జమ చేసుకుంటే నెలకు 6 నుంచి 7,000-7,500 రూపాయలు మనకు పొదుపు అవుతుంది. మరి అన్న 3,000 తీసి మనం కిస్తీ కట్టుట్లా ఏమంత కష్టం అండి, మాకు వెహికల్స్ ఉన్నాయి కదా అని అంటున్నాం. ఉంటే ఏమవుతుందండి, మనకు ఈ వెహికల్ తీసుకోవడం ద్వారా ప్రతి నెల 3,000 రూపాయలు మనకు అదనంగా మిగులుతున్నాయి. ఇంట్లో ఇంకా మనకు రేషన్ సామాన్లు కూడా ఇంకా 3-4,000 మిగులుతున్నాయి. మన కుటుంబం ఇంకా అభివృద్ధి పథంలో రాయడానికి ఇది చాలా మనకు తోడ్పడుతుంది. ఈ విషయాన్ని చాలామంది ఆలోచిస్తలేరు. వెహికల్ ఉన్నది కదా అన్నాడు. ఉన్న వెహికల్తో మనకు నష్టమే తప్ప లాభం లేదు కదా. మనం ఎటు వెళ్ళాలన్నా జేబులో 100 రూపాయలు ఒకటి జేబు చూసుకోవాల్సిన పరిస్థితి ఇలా ఉన్నది. ఎందుకంటే ప్రాక్టికల్ మేము అనుభవిస్తున్నాం. ప్రతిరోజు కూడా జేబు దిక్కు చూసి అయ్యో ఇలా జేబులో 100 రూపాయలు లేవు కదా, అటు పోవాలి, మరి డబ్బులు లేవు కదా, ఎట్లా పోయి వెళ్ళడం అనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే తప్పకుండా మనం ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలి. మనం డబ్బు సంపాదించుకోవాలి. మనం కలవాల్సిన మిత్రులందరినీ కలవచ్చు, వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళవచ్చు, మన చుట్టాల ఇంటికి వెళ్ళచ్చు, బంధువుల ఇంటికి వెళ్ళచ్చు, మన బిజినెస్ పనులకు వెళ్ళచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎన్నో రకాల మన పనులను ఈ వ్యక్తి ద్వారా వడ్డించుకోవచ్చు.
తీర్చుకోవచ్చు. ఎలాంటి మనకు చేతిలో డబ్బు లేకున్నా కూడా మన పనులు సులభంగా పూర్తవుతాయి. మరి ఇంత మంచి అవకాశం ఉన్న ఈ వెహికల్ ద్వారా మనం డబ్బు సంపాదించడం ఎలాగంటే సులభం అండి, చాలా సులభం. మార్కెట్లో 3,000 రూపాయలు పెడితే కనీసం ఎలాంటి బిజినెస్ మనం చేయలేం. ఒక కూరగాయల బిజినెస్ పెట్టాలన్నా 10,000 రూపాయలు పెట్టి కూరగాయలు కొని అవి అమ్మాలి. ఒకవేళ అమ్మినా కొంత ఖరాబ్ అవుతాయి, కొంత లాభం వచ్చినప్పుడు కూడా మళ్ళా తెల్లారి ఏదో రకంగా అది నష్టంలో వెళ్ళిపోతుంది. మరి ఈ రకంగా ఏ బిజినెస్ చేద్దామన్నా 3,000 రూపాయలతోటి ఎలాంటి బిజినెస్లు కావండి. మరి ఇక్కడ 3,000 రూపాయల పెట్టుబడితోటి నెలకు 1,00,000 నుంచి 2 లక్షలు కూడా తీసుకునే అవకాశం కంపెనీ కల్పించింది. మన టాలెంట్ని బట్టి ఇక్కడ మనకు అవకాశం ఉంది. మరి ఎట్లా తీసుకోవడం? మనము 3,000 తోటి బండి బుక్ చేసుకున్నట్లయితే, దీనిలో మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మరి మనకు కంపెనీలో సభ్యత్వం ఇస్తుంది. ప్రతి నెల మనము ఇట్లా చెల్లించుకుంటూ పోతే మనం ఒక 2 వ్యక్తులు మన అండర్లో బుకింగ్ చేసుకున్నట్లయితే కంపెనీ మనకు మినిమం ఒక 3 నుంచి 4,000 రూపాయలు మనకి ఇన్కమ్ ఇస్తుంది. మ్యాచింగ్ కమిషన్ 500 ఇస్తుంది. మరి స్పాన్సర్ ఇన్కమ్ 1,000 రూపాయలు ఇస్తుంది. మన అలవెన్స్ ఖర్చుల కింద మనకు 1,000 రూపాయలు ఇస్తుంది. ఈ రకంగా ప్రతి ఇద్దరికి 2,000 రూపాయలు అలవెన్స్ ఖర్చుల కింద ఇస్తుంది. 2,000 రూపాయలు రాయల్టీ బోనస్ మన స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తుంది. ఈ విధంగా 4,000 నుంచి 4,500 రూపాయలు మనం ఇద్దరి మీదనే సంపాదించుకునే ఇంత అద్భుత అవకాశము మరి ఏ మార్కెటింగ్ రంగంలో కూడా నేను చూడలేదు. నేను 25 సంవత్సరాల నుంచి మార్కెటింగ్ రంగంలో పనిచేస్తున్నాను. కానీ ఏదైనా కానీ ప్రొడక్ట్ తెచ్చుకోవాలి, అమ్ముకోవాలి, మరి అది కొనకపోతే మనము నిరాశతో ఇంటికి తిరిగి రావాల్సింది. ఇక్కడ మనము అమ్మవలసింది కూడా ఏం లేదండి. జస్ట్ మన మాట వినే వాళ్ళకు ఈ విషయాన్ని చెప్పడం ద్వారా వాళ్ళు మన మాట విన్నట్లయితే మనం ఇక్కడ పెట్టుబడి ఒకసారి పెడుతున్నాం, మరోసారి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. పెట్టుబడి కిస్తీ కోసం మన బండి కోసమే మాత్రమే కట్టుకుంటున్నాం ఇక్కడ. కానీ మనం బిజినెస్ చేసుకోవడానికి ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదండి. ఇట్లా ప్రతి నెలంతా మనం ఒక 10 నుంచి 15 మందికి చెప్పిన 15 మంది చెప్పిన 15 రెండ్ల 20 నుంచి 25,000 30,000 కూడా మనం ఈ బిజినెస్ ద్వారా తీసుకోవచ్చు. ఇంకా మన టీం మంచిగా నడిచినట్లయితే మనం ఇంకా అదనంగా ఆదాయము తీసుకోవచ్చు. దీనిలో మనము ఇద్దరిని చేర్పించినప్పుడు 4,000 నుంచి 4,500 వరకు తీసుకోవచ్చు. మరి ఇట్లా టీం ద్వారా కూడా మనం మ్యాచింగ్ కమిషన్ 500 వస్తుంది. మరి కొంతకాలం మనం ఇట్లా పనిచేయడం ద్వారా మన టీం అభివృద్ధి చెందినాక ఇలా లెవెల్స్ ఉంటాయి. 4వ లెవెల్ పూర్తయిన వారికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి 5వ లెవెల్ పూర్తయిన వారికి 10,000 బోనస్. ఈ రకంగా 9వ లెవెల్ పూర్తయిన వారికి 1,00,000 రూపాయల బోనస్ ఇస్తూ 10,000 రూపాయలు పర్మనెంట్ సాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి లెవెల్కు మనకు బోనస్ ఇస్తూ కొంత మన పర్మనెంట్ సాలరీ కంపెనీ సెట్ చేసింది. అంటే 15వ లెవెల్ వెళ్ళేసరికి 1,00,000 రూపాయల సాలరీ ప్రతి నెల కంపెనీ ఇస్తుంది. అంటే మొత్తం 1,70,000 సాలరీ వస్తుందా ఆ పొజిషన్ ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్లకు 1,70,000 రూపాయల సాలరీ 15 లక్షల రూపాయల బోనస్ కంపెనీ ఇస్తుంది. మరి ఇంత మంచి ఆపర్చునిటీ ఏ కంపెనీలో ఉన్నదండి? దీనికి ప్రత్యేకమైన సమయం ఏమన్నా కేటాయించిందా కంపెనీ? మన తీరిక సమయంలో మనకున్నటువంటి అవకాశాలను మన వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన బంధువర్గం ద్వారా, మనకున్నటువంటి నెట్వర్క్ ద్వారా మనము షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని ఏం లేదండి సులభంగా చెప్పుకుంటూ వెళ్ళడమే. పాంప్లెంట్ రూపం కావచ్చు, ఫేస్బుక్ల రూపంలో కావచ్చు, స్టేటస్ల రూపంలో కావచ్చు, మన వాయిస్ను ఇతరులకు చెప్పడం ద్వారా ఇది కంపెనీ, దీంట్లో ఈ వెహికల్స్ ఉంది, ఇంత ధర, ఇంత ఇన్కమ్ వస్తుందా, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళాలండి. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల తప్పకుండా కంపెనీ మన శ్రమను గుర్తించి ఇన్కమ్ ఇస్తుంది. అదేవిధంగా చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మన మాట వినేవాళ్ళు ఎంతో కొంతమంది 100 మందికి చెప్పిన ఒక ఇద్దరు వచ్చిన మన ఫలితం ఆ రోజు 4,000 రూపాయలు. ఆ రకంగా మనము నష్టం అనేది ఏం లేదండి. నెలల ఒక 1,000 మందికి చెప్పవచ్చు. 1,000 మందికి చెప్పిన మన ఇన్కమ్ 100కి ఇద్దరు వచ్చిన దాదాపు 20 మంది 40,000 రూపాయలు మన ఇన్కమ్. ఈ రకంగా మనకు మంచి ఆదాయము ఉంటుంది. మీరందరూ కూడా సమయం వృధా చేయకుండా ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని మరి ఈ అవకాశాన్ని ఆలోచించుకుంటా అనుమానాలతోటి కూర్చుంటే కంటే అడుగు ముందుకేసి